కొంచెం స్టాప్ చేయమండి. కొంచెం వెనక్కి రాపా. లాంగ్ పోతే బాగుంది. అందరూ లాంగ్ వచ్చేయండి ప్లీజ్. పిల్లని వెనక్కి రానా. కొంచెం వెనక్కి రాండి. బ్యాగ్ వస్తుంది మరణ చలో వచ్చేసా శేఖర్ ఇట్రండి, మీడియా సోదరులు ఇట్రండి. అటు వస్తారు, మళ్ళీ మనం అటు తిరుగుతున్నాం. ఇక్కడే సైడ్ రమ్మా. బస్తూనే ఉన్నది.
ఘాట్ నుంచి లైవ్ ఉంటుంది తీసుకోవాలి 3012 రవి ప్లీజ్ కమ్ రవి ఒక 2 నిమిషాల్లో మిగతా వాళ్ళని డైవర్ట్ చేయి రవి లైవ్ ఉంటుంది కట్ చేయవా అటు డైవర్ట్ చేయి స్టాప్ చేసి లేదు నేను ఆఫ్ చేశాను బ్యాగ్ తీసుకోరా వస్తుందని చెప్పు చెప్పేస్తాను కన్న కొడుకు తోని నీవమ్మా కష్టాలెంతో పడితివే ఎల్లమ్మా కలియుగమంతా ఏలే ఎల్లమ్మా కన్నీరు నీ చేరని మాయమ్మా నీల తెలియదాయ మా తల్లి నీ మహిమలేమిటో మా కల్పవలే ఎల్ల జనులగా దేవో తల్లి ఎల్లమ్మా
ఫ్యామిలీ అంతా నిలబడమంటారు ఫోటో. అయిపోయిన వాళ్ళని స్టాప్ చేయండి అన్న, ఫ్యామిలీ నిలబడతారు నాకు. కానీ కానీ నానా బాబు 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 ఉంచేపు ఉండనా తినా ఉంచే బాబు రొంచే బాబు కొంచెం బాగుమని జోహార్ పైటాల రవణ జోహార్ జోహార్ పైటాల కాకా ఇచ్చుడు జోహార్ జోహార్ పైటాల రవీంద్ర జోహార్ జోహార్ పైటాల రవీంద్ర జోహార్ పైటాల రవణ ఆశయాలను కొనసాగిద్దాం పైటాల రవణ ఆశయాలను కొనసాగిద్దాం పైటాల రవణ ఆశయాలను కొనసాగిద్దాం జై పైటాల జై పైటాల జై పైటాల జై పైటాల జై పైటాల జై పైటాల జోహార్ రవణ జోహార్ జోహార్ రవణ జోహార్ సైడ్ బాగుండే బాబు రైట్ తీసుకో అట్లా ఈడే
మళ్ళీ చేస్తావు మళ్ళీ చేస్తాం. ముందుకు అట్టే బాబు ముందుకు వెళ్ళిపోను బాబు ముందుకు బాబు వెళ్ళిపోతే రాజశేఖర కిందికి వచ్చేద్దు రాజశేఖర బాబు ముందుకు బాండి ముందుకు వాడి బాబు ఓ నిమిషం అక్కడ ఆగన్నా ఓ నిమిషం ఆగండి ముందుకు అట్టే బాబు బాబు నా ఒక్క నిమిషం నా ఓ నిమిషం సర్దుకో రాజశేఖర ఆ డౌన్ కానీ ఎవరెవరు పైకి ఎత్తినారు అది కింది దింపమని అంత ఎత్తులు ఎత్తినారు సర్దుకో తగలొద్దు అది ఊడవీకి అలా కేసు ఆడ ఊడవీకి మళ్ళీ అట్లా ఇచ్చేది సైడ్ ఓ నిమిషం నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంతే రాజశేఖర సర్దుకు ఇట్లా వచ్చి ఆ లాస్ట్ తీసుకో మూట అది కేశవా ఈ మూట ఇట్లా తీసుకో మూట అట్లా పంపి అట్లా హలో అట్లా ఉండడు ఒక నిమిషం అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నాం. ట్రస్ట్ అని కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామని కూడా గుర్తు చేస్తున్నాం. అవే కాకుండా మేమున్నాళ్ళు పరిటాల రవి గారికి మేము మర్చిపోయినా ప్రజలు ఎవరు కూడా పరిటాల రవి గారిని మర్చిపోయే పరిస్థితుల్లో ఈ రోజు లేరు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి. ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా ఈ రోజు కూడా చాలా గొప్పగా పరిటాల రవి గారి గురించి మాట్లాడారు. చాలా మాకు తెలియని విషయాలు కూడా వర్ధంతి కాగా ఏదైనా ప్రోగ్రాములు పోయినా, ఎక్కడ హైదరాబాద్ పోయినా, అమెరికాలో పోయినా, ఎక్కడ పోయినా పరిటాల రవికి ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా మమ్మల్ని కలిసినప్పుడు చూశారు అని ఎంతో మంది కూడా గొప్పగా చెప్తా అంటారు. అలాంటి వ్యక్తిని కొంతమంది దుష్ట శక్తులు చాలా ఘోరంగా కూడా మాట్లాడుతూ అంటారు. అది కూడా నాకు చాలా బాధ కూడా అవుతుంది. ఏమి తెలుసు పరిటాల చరిత్ర అనేది వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. పరిటాల రవి గారు అంటే ఒక శక్తి. ఆ శక్తిని మీరు ఎన్నో పిచ్చి కూతలు కూసినా పరిటాల రవి గారిని చిన్న ఇంత గోటుతో సమానమని కూడా నేను చెప్తున్నాను. పరిటాల రవి గారు ఒక శక్తి అని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పరిటాల రవి గారు 19వ వర్ధంతికి వచ్చిన ప్రజలందరికీను, అదేవిధంగా పరిటాల అభిమానులు ఎక్కడైతే పరిటాల రవి గారు వర్ధంతి చేసుకున్నారు, దాంతోపాటు చాలా మంది బ్లడ్ బ్యాంకులు కూడా పెట్టారు. పరిటాల రవి గారు అంటేనే రక్తదానం చేయాలి, ఎంతో మంది ప్రాణదాతలు కావాలనే ఆలోచనతో గుంటూరు, విజయవాడ, అమెరికా కానీ ఇక్కడంతా లండన్లో ఇక్కడంతా కూడా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పరిటాల రవి గారి వర్ధంతి చాలా ఘనంగా చేస్తున్నారు. ప్రత్యేక అందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను.
మూతిలో పెడతారు మళ్ళీ. ఇటు సైడ్ పట్టుకోవా సుజీ, లోగా ఇటు సైడ్ పట్టుకోవా. ఓకే, ఇటు సైడ్ పట్టుకో సుజీ. సుజీ బాబు ఓకే, ఇటు సైడ్ పట్టుకోవా. ఈరోజు పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి. ఈరోజు పరిటాల రవీంద్ర గారు మనకందరికీ దూరమై 19 ఏళ్ళు అయిపోయింది అంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు భౌతికంగా దూరమైన మాకందరికీ ఆయన స్ఫూర్తి, ఆయన ఆత్మ ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించే పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మాకు ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా అదే రకంగా పరిటాల రవీంద్ర గారి సన్నిహితులు కానీ అభిమానులు కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా పరిటాల రవీంద్ర గారిని తలుచుకొని మరి ముందుకెళ్ళి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతం చేసుకోగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి కానీ ఆ ఆత్మ కానీ మమ్మల్ని అందరినీ కూడా ఒక సరైన మార్గంలోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా నేను. ఒక వ్యక్తి ఎన్ని రోజులు బతికాడనే దానికంటే కూడా ఏ విధంగా జీవించాడు అన్న దాని నుంచినే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు, వాళ్ళు చేసిన మంచి పనులను ద్వారా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు. ఈ రకంగా ఎన్నేళ్ళు దాటిన చరిత్రలో చాలా తక్కువ మంది, మనం ఒకసారి వెనకలు తిరిగి చూసుకుంటే చాలా తక్కువ మందిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే సమాజం కోసం, సమాజ హితం కోసం అని చెప్పని పోరాటం చేసి ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకోకుండా ముందుకెళ్లే నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు చాలా తక్కువగా ఉంటాయి. అందులో భాగంగా పరిటాల రవీంద్ర గారిని ఆ రకంగా తలుచుకోవడం అన్నది ఆయన కొడుకుగా, ఆయన ఇంట్లో పుట్టిన వ్యక్తిగా కూడా నాకు చాలా గౌరవంగాను నాకు ఉంటుంది. ఖచ్చితంగా ఏ రకంగా అయితే పరిటాల రవీంద్ర గారు జీవించారో, ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం నిలబడ్డారో అదే రకంగా ఆయన్నే స్ఫూర్తి తీసుకొని మేము నాలాగా చాలామంది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోనూ ఈ ప్రజా జీవితంలోకి బయటికి రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆశయాల్ని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు రాష్ట్రంలో చాలా చోట్ల వివిధ ప్రాంతాల్లో పరిటాల రవీంద్ర గారి పేరు మీద రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రక్తదానం అనేది ఈ జిల్లాలో చాలా ఇంట్రెస్ట్గా పరిటాల రవీంద్ర గారు గతంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా పరిటాల రవీంద్ర గారి అభిమానుల సహాయంతోనే పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ కూడా కొంత మేర వరకు చేసుకుని తీసుకురావడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఖచ్చితంగా స్థాయిలో చాలా మంది దీన్ని టేకప్ చేయడం, ఆ ప్రోగ్రాములు చేయడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా మనం ఆయన పేరు మీద ఇచ్చే ప్రతి రత్న బోర్డు కూడా ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ ప్రాణాన్ని కాపాడుతుందనే విషయంగా నేను కూడా తెలియజేస్తున్నాను. ఆ ప్రాణాన్ని కాపాడిన ప్రతి ఒక్కరిని కూడా పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మీకున్న అభిమానాన్ని ఆ రకంగా చూపిస్తూ దాంతోపాటు సమాజం బాగుండాలనే ఆలోచన కూడా ముందుకు తీసుకొస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిటాల రవీంద్ర గారు ఎన్నేళ్ళు గడిచినా మర్చిపోకుండా తన అభిమానులంతా కూడా కలిసి వచ్చి, ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు చనిపోయినప్పటి నుంచి ఈ రోజు దాకా పరిటాల రవీంద్ర గారు అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మా కుటుంబాన్ని కూడా ముందుకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు, ఒక స్థాయిలో నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. వారు ఈ ప్రతి జనవరి 24వ తారీఖున ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా పరిటాల రవీంద్ర గారిని మరొకసారి స్మరించుకొని మేమంటూ మీతో పాటు ఉన్నామంటూ వాళ్ళు మా గుండెల్లో కూడా ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పటికీ పరిటాల రవీంద్ర అనే వ్యక్తి బతికే ఉంటాడని చెప్పి తెలియదు.
సారీ సారీ భోజనం లేట్ ఆయన చప్పుడు దగ్గర పెట్టి నేను ఫోన్ చేస్తాను మళ్ళీ ఎవరైనా ఫోన్ చేస్తాను. ఇవి చెప్తాంలే నువ్వు చెప్తే మేము చెప్తాం చెప్పకుండా వాటిలో ఇద్దరు మనుషులను పెట్టి అడవి పొందుకుంటారు బకెట్ నా కృష్ణ అన్న కొంచెం ఖాళీ వాళ్ళు ఇంకా విలేకరులకు అర్థమవుతుంది కొంచెం మీరు అడ్డస్తారండి ప్రెస్సలంతా ఆ సైడ్ రావాలి ప్రెస్సలంతా అందరూ అట్లా పంపించేసాను సిద్ధరా మీరు నిలబడండి అవతల చెప్పి ఏం రాని మీరు కూడా రాదు
సార్ హనుమంత్ గారు ఇట్లాండి సార్.
బాబు బాబు ఒకసారి కింది దిగు. అది తీసుకొని ఇది ప్లాట్ తీసుకొని ఓకేనా. ఇది ఒకసారి ప్లాట్గా తీసుకుంటాము. నా టీం తీసుకోండి ఇంక మీరు. సార్